కన్ఫ్యూజన్లో ఉన్నా, ఒక్క నిమిషం. మహేష్ బాబు గారు పొట్టిగా అయిపోయారు. సారీ, మహేష్ బాబు గారు మీరేనా? నేనే అది బయట వాయిస్ కూడా చాలా చండాలంగా ఉంది. అమ్మో, అల్లు అర్జున్ కామెడీయా, దాదాగిరియా, మలక్పేట గిరియా? అమ్మో, అల్లు అర్జున్ గారు పొడిగయ్యారు, మహేష్ బాబు గారు పొట్టయ్యారు, రామ్ చరణ్ గారు పారిపోతున్నారు. సార్ నేను కొండ కాదబ్బా రోహిణి, ట్రైలర్ ఇంత బాగుందంటే సినిమా ఇంకెంత బాగుంటుందా కదా. మీరు కూడా బాగుంటే బాగున్నాను. మీరు విజయ్ దేవరకొండ గారేనా? Yeah. అంటే కొంచెం నమ్మదగ్గగా ఉంది ఇది. ఓకే, దేవరా. నువ్వెవర్రా? చెప్పు, నువ్వెవరు? ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు పాపం ఎక్కువ మాట్లాడరు. ఆయన ఒక్కసారి, అయ్యయ్యో సిగ్గుపడకండి సార్, మాకు సిగ్గుగా ఉంది. ఒక్కసారి తలెత్తండి. ఓకే, మాట్లాడండి. హాయ్. ఓకే, అర్థమైంది. ఇక్కడ చీఫ్ గెస్ట్లు వస్తారనుకున్నాం మనం. సారీ, చీఫ్ గెస్ట్లు వస్తారనుకున్నాం, మన చీఫ్ గెస్ట్లు వచ్చారు. అకియా పిలుస్తున్నాడు తమ్ముడు. చెప్పకియా, సినిమా మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను. ట్రైలర్ నచ్చింది కదా మీ అందరికి. ట్రై చేస్తున్నాను, ఏమనుకోకండి. చెప్పలేమంటే మీ కాళ్ళకే పెట్టుకోండి, నా మీదే వేయొద్దు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, ఇప్పుడు మహేష్ బాబు గారిలో మాట్లాడవా? బాగా మాట్లాడు ఇప్పటి వరకు, ఇప్పుడు మహేష్ బాబు గారిలో మాట్లాడు. స్వప్న గొప్ప మాత్రం ప్రకాష్ రాజ్ గారు, మహేష్ బాబు గారు, వాడికి అది ఒక్కటే వచ్చంట. ఏమిరా, ఏది మాట్లాడుతాండావు? అదే మరి మాస్క్ గోకితే పోద్ది. సో ఇప్పుడు మనం అల్లు అర్జున్ గారు, ఓ మై గాడ్, పుష్ప తగ్గేదేలే, మాట్లాడండి. యాక్చువల్లీ ఏంటి కామెడీ చేస్తున్నాను నన్ను? లేదు, అయ్యో, అల్లు అర్జున్ గారితో కామెడీయా? యాక్చువల్లీ షూటింగ్ టైం అవుతుంది, వెళ్ళండి మరి. వెళ్ళిపోతాము. ఏంటమ్మా? కాళ్ళ మీద పడ్డాలు అవి చేయొద్దండి. ఎవరు కాళ్ళ మీద పడొద్దమ్మా. కాళ్ళు ఎరగొడతారు ఆ మాస్క్ పెట్టుకొని కాళ్ళ మీద పడమంటే, అర్థమైందా? సో మీరు వెంకటేష్ వస్తున్నాడు, వాడికి అందరూ వస్తారు, మహేష్ బాబు. ఓకే, అయిపోయింది అల్లు అర్జున్ గారు, పక్కపోండి మరి. మీరు చెప్పండి. ప్రీతి దొరకలేదు, అందుకే అట్లా బడే టీం దగ్గరికి వచ్చాను. ప్రీతి కోసం వచ్చారా? కానీ ట్రైలర్ ఎట్లుంది బాయ్స్, రౌడీ బాయ్స్? సినిమా డబల్ ఉంటుంది. ఓకే, విజయ్ దేవరకొండ గారి వాయిస్ ఎలా ఉంటుంది చెప్పండి, అది కూడా ఎంతవరకు వచ్చు. ఓకే, జరగండి. అమ్మ ఎన్టీఆర్ గారు. హలో అండి, ఒక చాలా ఇంపార్టెంట్ మెసేజ్. ఎన్టీఆర్ గారు, ఆయన వాయిస్ పర్లేదు, ఆయన వాయిస్ కావాలి మాకు. సో ఈ ట్రైలర్ ఈవెంట్ అయిపోయాక అందరూ మీ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి. బైక్ మీద వచ్చిన వాళ్ళందరూ హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. మీ ఇంట్లో మీ అమ్మ, నాన్న, చెల్లి అందరు వెయిట్ చేస్తుంటారు. సో డెఫినెట్గా అందరు కేర్ఫుల్గా వెళ్ళాలి. థ్యాంక్ యూ. మంచి మాటలు చెప్పారు. ఆయన వాయిస్ని నేర్చుకోమన్నారు, ఆయన చెప్పిన డైలాగులు నేర్చుకొని చెప్పాలి. మెల్లమెల్లగా వచ్చేస్తాం. ఓకే, మెల్లగా. మేము ఇక్కడ ఉండమంటారా? మేము జూలై 19th వరకు. రామ్ చరణ్ గారు, మీరు అలా వెళ్ళకూడదు, జరగండి సార్. ఓకే, ఎస్. ఫస్ట్లీ కంగ్రాట్స్ కళ్యాణ్ బాబాయ్. ఓకే, మీరు ఎమ్మెల్యే గారి తాలూకా? నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా. ఓకే, సో యాక్చువల్లీ చెప్పు. అకేషనల్లీ మౌనవ్రతం. సో మౌనవ్రతం, ఇంత మాట్లాడు మౌనవ్రతం. ఓకే, సో ఇప్పుడు సారీ, చీఫ్ గెస్ట్లు అందరికీ షూటింగ్స్కి టైం అవుతుందంట. ఐఎమ్ సో సారీ. ఇక్కడ ఉన్న హీరోస్ అందరికీ కూడా నా తరపున అండ్ మా ఆడియన్స్ తరపున బిగ్ సారీ, బికాజ్ ఇంత పరువు తీస్తారనుకోలేదు. నేనైతే మిమ్మల్ని అందరినీ చూద్దామని వచ్చాను, బట్ మాస్కులు చూడాల్సి వచ్చింది. ఏదో ఒక రోజు మీ అందరూ చేసిన మూవీకి వీళ్ళు తప్పకుండా గెస్ట్లుగా వస్తారండి. ఈ మూవీ చూసిన తర్వాత వాళ్ళు కూడా సబాష్, ఏం ఫిల్మ్ తీశారు అనిపిస్తారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బర్త్డే బాయ్. ప్లీజ్ వెళ్ళి సెలబ్రేషన్ చేసుకోండి. అండ్ మా డైరెక్టర్ గారు వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు మాట్లాడదాం అని.